సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకొని క్షమాపణ కూడా చెప్పడం లేదన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గల్లా మాధవి స్పందించారు. అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యానించారన్నారు. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. అన్నింటికీ తాము స్పందించలేదని గల్లా మాధవి వివరణ ఇచ్చారు. చంద్రబాబుపై చేసిన మురికి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో అంబటి నివాసం వద్దకు వచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ దాడులను ప్రోత్సహించరన్న ఎమ్మెల్యే తాను పిలిస్తే కార్యకర్తలు రాలేదని, వైసీపీ నేతల మాటలకు రగిలిపోయి వచ్చారని చెప్పారు. కల్తీ నెయ్యి అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేశారని అన్నారు. సీఎం మాట్లాడుతున్నారు, విచక్షణ ఉన్న సీఎం, చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు వేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాన్ని మభ్య పెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాం. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు? మీరు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు? తప్పు చేశారు. నేను ఈ రోజు అడుగుతున్నాను, మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. నోటికి చుట్టుకుపోతూ లడ్డు, 2 రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు, పిచ్చి వాసన వస్తున్న లడ్డు, ఎప్పుడైనా కని వినిగి తిరుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా? అది కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పరామర్శించాలండి, మేము పర్మిషన్ ఇస్తాం కదా, మీకు ఎందుకు అంత హడావిడి? మా అనితమ్మ చెప్పారు, మీరు చక్కగా రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎవరిని పరామర్శించాలో చెప్పండి, నేను తీసుకెళ్తానని ఆవిడ అన్నారు. మీకు ఎందుకు ఇంకంత హడావిడి? రండి, మిమ్మల్ని తీసుకెళ్తాం. మేమే పశ్చిమ నియోజకవర్గానికి మిర్చి యాడికి వచ్చారండి, మిమ్మల్ని ఆపామా? ఇంతమంది రండి, ఎక్కువ మంది రాకండి, అక్కడ హడావిడి చేయడానికి అంత ప్లేస్ లేదు. మీరు వచ్చిన తర్వాత ఏమైనా మిర్చి యాడ్లో రైతులు టిక్కీలన్నీ పోయినాయి. ఆ రోజు మేమే మాట్లాడితే మన పరదాలు కంప్లీట్ గా పరదాలు, ఎక్కడ రాళ్ళు వేస్తామేమో భయం, వాళ్ళకి మాట్లాడుతుంటే భయం, క్వశ్చన్ చేస్తుంటే భయం. నేను అడుగుతాను మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు అమ్మాయి, మీ పేరు తెలియదమ్మా, ఏమనుకోకండి, సారీ, మౌనిక గారు, డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసి వచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని? మీకు పర్మిషన్ ఉందా? ఆ ఇంటర్నల్ టాక్ మీకు మాకే తెలిసిన టాక్ ఏంటంటే, కొంతమందికి తెలిసిన టాక్ ఏంటంటే నాయకులు కూడా కలిసేవాడు కదా, ప్రజల తర్వాత సంగతి. రోజు పరామర్శించడానికి ఎక్కడుంటే అక్కడ ఏ పక్షి దేనికి వాళ్తుందో అలాగా వచ్చేస్తారు. బీసీ నాయకులు నేను కులం గురించి మాట్లాడండి, ఎందుకంటే తప్పు ఒప్పు, మంచి చెడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.